ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాయబారి అయిన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు నేటి కాలపు సంఘానికి భయమును పుట్టించాలి. అంత్యదినములలో అనగా చివరి రోజుల్లో అపాయకరమైన కాలములు వస్తాయని, ఆ దినాలలో మనుష్యులు క్రూరమైన వారిగా తయారవుతారని వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఈ హెచ్చరికలో ఒకటి కృతజ్ఞత లేనివారు. ఇలాంటి వారు సంఘాల్లో ఉంటే దేవుడు ఇష్టపడడు. వారికి దేవుడు పెట్టే పేరేంటో తెలుసా? అపాయం. సంఘానికి అపాయం, ఆత్మీయ జీవితానికి అపాయం, కుటుంబానికి అపాయం. అవును ప్రియులారా, ఏమీ లేనప్పుడు అన్నీ నీవే అని ప్రార్థించిన వీళ్ళు అన్నీ వచ్చిన తర్వాత, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత దేవునినే మరచేవారు ఎంతోమంది సంఘాల్లో ఉన్నారు. వీరందరూ లోకాన్ని స్నేహించిన ధేమా వంటి వారు. లోకాన్ని స్నేహించి శాపకరమైన రోగాన్ని తెచ్చుకున్న గెహజీ లాంటి వారే. సహోదరులారా, దేవునిని మరిచి తిరగడం అపాయం. ఆలోచించు ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవ్యమా. మనం సంఘానికి, కుటుంబానికి ఆనందకరంగా ఉన్నామా, లేక అపాయంగా ఉన్నామా? నేస్తమా, ఆలోచించు ఒక్కసారి.